నేను మాట్లాడిన దాంట్లో ఏదన్నా నిజం కాకపోతే ఇక్కడే నిలదీయమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇది గవర్నమెంట్ లెక్కలు, మీ ఎమ్మెల్యే రమేష్ సృష్టించిన లెక్కలు కాదు. నేను ఇచ్చినవే చెప్తా ఉన్నా. 100 రోజుల్లో ఫెయిల్ అయితే మేము పెంచిన పెన్షన్ కరెక్ట్ కాదా, మేము తెరిచిన అన్నా క్యాంటీన్లు కరెక్ట్ కాదా, మాకు వచ్చిన నిధులు కరెక్ట్ కాదా, మేము ఇస్తున్నవి కరెక్ట్ కాదా, ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. మా అధికారులు కానీ మేము కానీ అనునిత్యం మీ మధ్యకు వచ్చి మీకు జవాబుదారీగా ఉంటున్నామంటేనే ఇది ప్రభుత్వం యొక్క నిజాయితీ చిత్తశుద్ధి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అపవిత్రమైన పనులన్నీ మీరు చేసి ఈ డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి మమ్మల్ని అంటే ఇంకా ఎక్కడ మీకు బుద్ధి వచ్చింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇన్ని మంచి పనులు చేశాం, ఇంకా చేస్తాం. 100 రోజుల్లోనే ఇన్ని పనులు చేసి ఇంకా వచ్చే నెల దసరాకి దీపావళికి మా అక్క చెల్లెమ్మలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానీ గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తానన్నది కానీ దీపావళి నాటికి చేయాలని సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. ఇంకా అనేక సంస్కరణలు, అనేక సంక్షేమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు. ఇప్పుడు మీరు నడుస్తున్న ఈ రోడ్డు శాంక్షన్ అయిపోయినా వేయటానికి సింహాచలం దగ్గర నుంచి తీసుకురావాలి, దానికి ఏమైనా టైం పడుద్దామని చెప్పి రిపేర్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 500 కోట్లు ఆర్ఎండ్బి రోడ్లు రిపేర్ కోసం శాంక్షన్ చేస్తే వేపగుంట నుంచి పెనగాడి వరకు, లంకిలపాలెం నుంచి అసకపల్లి వరకు, ఇక్కడ సింహాచలం నుంచి మీ ఊరి మీదుగా ఈ రోడ్డు కూడా పెట్టించాం. రిపేర్లు చేయిస్తాం. అతి త్వరలో ఇవ కార్యక్రమం అంతా కూడా కార్యరూపం దాలుస్తుంది.